పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఆ ప్రస్థానం మీరు అందులో చేరడం ఎలా జరిగింది ఇదంతా? 2022లో నేను జనసేన పార్టీలో చేరటం జరిగింది. దానికి ముందు 2 సంవత్సరాల క్రితం నేను రిటైర్ అవటం. అంత క్రితమే పవన్ కళ్యాణ్ గారితో నాకున్న సంబంధం, వారితో కలవటం, మాట్లాడటం అనే అలాంటి రిలేషన్ ఉంది ఆయనతో. నాకు ఒక 3-4 సందర్భాల్లో కలిసింది కూడా ఉంది. ఆయన చాలా టైం నాకు వెచ్చించి విషయాలన్నీ కూడా ప్రభుత్వం గురించి కానీ మిగిలిన సోషల్ సెక్టర్కి సంబంధించినవి కానీ ఈ విషయాలన్నీ కూడా మాట్లాడటం కూడా చేస్తూ ఉండేవారు. ఎప్పుడైతే నేను రిటైర్మెంట్ తర్వాత నేను 22లో ఆయన నాకు సూచన చేయటం జరిగింది. మీరు ఎలాగూ ఇంట్రెస్టెడ్గా ఉన్నారు, నాతో పాటు ట్రావెల్ చేస్తున్నారు మీరు, కాబట్టి పార్టీలో జాయిన్ అయితే బాగుంటుందనే సూచనతో మళ్ళా నాకు ఇంకొక మాట మాట్లాడటానికి కూడా నాకు ఇంకొక అవకాశం కూడా ఏమి ఇవ్వలేదు. ఆయన వెంటనే కండువా వేసి ఆయనతో పాటు ఫోటో తీసుకుని పార్టీతో జాయిన్. ఎప్పుడు మొదటిసారి పవన్ కళ్యాణ్ గారిని వరప్రసాద్ గారు కలిసారు? ఆ సందర్భం ఏంటి? నేను సుమారు 2017 నుంచి నేను వారిని కలుస్తాను. అంటే ఏంటి, ఏదో సందర్భం ఉండాలి కదా? సందర్భం అంటే వారిని కలవటానికి వెళ్ళటం. ఆయన 1-2 సందర్భంలో ఆయన ఈ షూటింగ్లకి రావటం, మేము జిల్లాల్లో అధికారికంగా ఉంటాం. నేను అధికారిగా ఉండగానే ఉంటూనే ఆయన కలిసిన పరిస్థితి. ఓకే, అంటే ఏంటి ఇష్టమా? ఆయన ఫందా బిగినింగ్ లో ఒక సినీ స్టార్ గాను, తర్వాత ఆయన కాస్త ప్రోగ్రెసివ్ థింకింగ్ ఉన్న మనిషిగాను ఆయనతో కలిసేవాడిని. అంటే హీరోగా ఇష్టం ఆయన మొదట్లో, అంతే? ఆయనతో ఇష్టముండే నేను వెళ్ళి కలవటమే జరిగింది. ఆయన నన్ను పిలవటం కాదు, నేను వెళ్ళి కలవటమే జరిగింది. తర్వాత వారి థింకింగ్తో కాస్త సింక్రనైజ్ అయింది నా ఆలోచనలు కూడా. 2022కి వచ్చేటప్పటికి నన్ను పూర్తిగా జాయిన్ అవ్వమని, పార్టీకి జాయిన్ అవ్వమనే పరిస్థితి, మీరు జాయిన్ అయితే బాగుంటుందేమో సార్ అని సూచనతో పాటు ఆయన నన్ను పార్టీలో ఇమీడియట్గా అదే క్షణంలో ఆయన నాకు కండువా కప్పి జాయిన్ చేసుకున్న. అంటే అప్పట్లో రాజోల సూత్రి గాని ఇన్ఛార్జ్ ఇస్తాం, అప్పటికి ఇంకా మేము అలాంటి ఆలోచన అసలు రాలేదు. ట్రావెల్ చేయాలనే ఉద్దేశంతో జాయిన్ అవుతుంది. జనవాణి మీ ఆలోచన ఆ తర్వాత ఓకే అయిన వెంటనే ఇంకొక 10-15 రోజుల్లో ఏదైనా ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలా, మంచి ప్రోగ్రామ్ ఎలా ఉంటే బాగుంటుందనే ఆలోచనలో ఈ జనవాణి అంటే రిప్రజెంటేషన్స్ తీసుకొని వారి రిప్రజెంటేషన్లు ప్రభుత్వానికి పంపించి ఈ గ్రీవెన్సెస్ సెటిల్ చేసినట్టయితే, ఎందుకంటే ప్రభుత్వంలో అప్పటికే అసంతృప్తి ఉంది. 22కి మీరు చూసినట్టయితే అసంతృప్తి. ఆ చీఫ్ మినిస్టర్ గారు, అప్పుడే చీఫ్ మినిస్టర్ గారు జనంతో కలవరు, జనానికి కనపడ్డైనా ఈ అసంతృప్తి ప్రజల్లో ఉంది. దేని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రజానాయకుడైన మన గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు జనంతో మమేకం అవటానికి ఆయన ఇష్టపడతా ఉంటాడు. జనం అంటే, జనానికి ఆయన అంటే ఒక రకమైన ఇంకా పిచ్చి ప్రేమ అని చెప్పుకోవాలా. అంతా ఆయన అంటే అంత గట్టిగా జనం ఆయన వైపు ఉంటారు. ఇవన్నీ చూసి నేను అప్పుడు సజెస్ట్ చేసింది ఏమిటంటే, గ్రీవెన్సెస్ తీసుకుందాం సార్. గ్రీవెన్సెస్ అప్పటికే చాలా చోట్ల ఉంది కదండి, ప్రతి కలెక్టర్ స్పందన అనే ప్రోగ్రామ్ జరుగుతూ ఉండేది. అయినా కూడా పబ్లిక్ డిసాటిస్ఫాక్షన్ లో కనిపించారు. నాకు అప్పటికే సిస్టంలో ఉండి నేను బయటకు వచ్చాను కాబట్టి అప్పుడే ఆ పబ్లిక్ లో ఉండే డిసాటిస్ఫాక్షన్ ని క్యాప్చర్ చేయాలంటే, లేకపోతే వారిని అర్థం చేసుకోవాలంటే, వారి ప్రాబ్లమ్స్ ని, సమస్యల్ని మనం సెటిల్ చేయాలంటే తప్పనిసరిగా ఒక వేదిక అవసరం. ఎలాంటి వేదిక అనే ఆలోచనలో ఈ జనవాణి అనే పేరు పెట్టుకొని ఇలా మనం గ్రీవెన్సెస్ తీసుకుందాం సార్, తీసుకుని గవర్నమెంట్కే పంపిద్దాం. మనకు ఇంకెంతకంటే స్కోప్ లేదు, మనకి సెటిల్ చేసే మెకానిజం లేదు. గవర్నమెంట్ ఈజ్ ద ఓన్లీ సోర్స్. గవర్నమెంట్ ద్వారా, గవర్నమెంట్ మెషినరీ ద్వారా మనం ఈ గ్రీవెన్సెస్ సెటిల్ చేద్దామని ఒక ఆలోచనతో వారితో షేర్ చేసినప్పుడు అది స్టార్ట్ చేసామండి. ఒక ఎలక్షన్ ముందు ఒక 10-12 స్టేషన్స్లో మెయిన్ సెంటర్స్లో మనం గ్రీవెన్సెస్ తీసుకోవటం జరిగింది. 3,000-3,500 గ్రీవెన్స్ల వరకు మేము తీసుకున్నాం. అడ్రస్ వచ్చినాయి అందులో
అవి ఏం హెడ్డిల్స్ లేవండి, చాలా బ్రహ్మాండంగా, చాలా ఎంకరేజ్మెంట్ అండి. ఇది వన్ ఆఫ్ ద ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ జనసేన పార్టీకి. జనవాణి అనే ప్రోగ్రామ్ చాలా హైలైట్ ప్రోగ్రామ్ అన్నమాట. జనసేన పార్టీకి జనవాణి ప్రోగ్రాం ప్రజల్లోకి వెళ్ళింది హైలైట్. కానీ జనసేన పార్టీ ఈ రోజు 100% స్ట్రైక్ రేట్లో గెలడానికి కూడా కారణం జనవాణి ప్రోగ్రాం. ఎందుకో నేను వస్తున్నాను. అలా కాదు, నేను చెప్పిన సందర్భం ఏంటంటే విశాఖపట్నంలో ఆయన బంధించడం, జనసేనకి వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి వాళ్ళని కలవడం కూడా చెప్తాను. అలా స్టార్ట్ చేయటం, 3500 వినతుల వరకు మనకు రావటం. ఇక్కడ ఉన్న పాయింట్ చెప్పాల్సింది ఏమిటంటే ఆయన పర్సనల్గా వింటాడు ప్రతి ఇష్యూను. అది అక్కడ ఉన్నది. ప్రతి ఇష్యూ కూడా ఆయన ఇంట్రెస్ట్ తీసుకొని వినటం, దాంట్లో ఏమన్నా డౌట్స్ వస్తే అడగటం నన్ను పక్కన, నేను వాటిని ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేయటం. రెవెన్యూ రిలేటెడ్ మ్యాటర్స్ అప్పటికి వరకు సినిమా రంగం నుంచి వచ్చారు కాబట్టి అప్పటికేమో అంత అవగాహన లేకపోవటం జరిగింది. అయితే ఆ గ్రీవెన్సెస్ వచ్చిన గ్రీవెన్స్లో కొంచెం కాంప్లికేటెడ్, రెవెన్యూ రిలేటెడ్ అయ్యింది. ఏమైనా మున్సిపాలిటీ లేకపోతే ఇంకొంచెం కాంప్లికేటెడ్ ఇష్యూస్ వస్తే నాతో సంప్రదించడం, వారికి సమాధానం చెప్పడం, గవర్నమెంట్కి రిఫర్ చేయటం. నేను ఇవన్నీ కూడా గవర్నమెంట్కి రిఫర్ చేశాను. చేసి సుమారు 60% గ్రీవెన్సెస్ సెటిల్ చేసాం. ఎలా సెటిల్ చేస్తారు సార్ గవర్నమెంట్ సపోర్ట్ లేకుండా? గవర్నమెంట్ లో అధికారులందరూ మాకు సహకరించారు ఆ రోజు. చేశారా? ఎస్, అదే 60% ఆఫ్ ద గ్రీవెన్సెస్ తెలుసా చేయగలిగాం. అవునండి కదా, చెప్పాం మేము. సారే అనౌన్స్ చేశాడు మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారే. అప్పుడు 60% స్ట్రైక్ రేట్ అనే అనౌన్స్. మరి వైసీపీ మీద నెగిటివ్ ఏముంటుందండి? మీరు చేసిన కార్యక్రమాన్ని కూడా 60% చేసినప్పుడు వాళ్ళు నెగిటివ్ ఉండబట్టే మన దగ్గరికి వచ్చారు. ఆ రోజున ఆయన దగ్గర చేయాల్సింది అయితే ప్రభుత్వం కదా, చేయాలా, తప్పదు. చేయలేని పరిస్థితి. ఆయన పట్టించుకోడు కదండి అసలు. ఆయనకి తెలియదేమో. ఆయనకు తెలుసో తెలియదో నాకైతే తెలియదు కానీ బట్ అయితే గ్రీవెన్సెస్ మీద ఆయన దృష్టి అయితే లేదు కదా ఆ టైంలో. ఆయన జనానికి కనపడలేదు కదా. కనపడని వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారు గ్రీవెన్సెస్ సరిగ్గా నేను సెటిల్ చేస్తానని హామీ ఇచ్చారు. అది వెనకాల నేను ఫాలో అప్ చేశాను. నేను ఒక ఆఫీస్ మేనేజ్మెంట్గా నేను చేశాను. అది చేసి వారికి పంపించి వారితో కాంటాక్ట్ చేసి ఇవన్నీ సెటిల్ చేసి సుమారుగా 60% వరకు అప్పుడు మనకి స్ట్రైక్ రేట్ వచ్చింది. ఓకే, మంచి అచీవ్ చేసినట్టు, అద్భుతం. అది 60% అంటే చాలా ఎక్కువ. అవునండి. అదే ప్రాసెస్లో విశాఖపట్నంలో జరిగిన సందర్భంలో చూసినట్టయితే రాత్రి మీకు తెలుసు 12-1 గంట రాత్రి అందరూ కూడా పోలీసులు వచ్చి తలుపులు కొట్టడం, నన్ను కూడా బయటికి. మీరున్నారు అప్పుడు? నోవోటెల్లో సార్ రూమ్ పక్కన నా రూమ్ ఉంటుందండి. ఓకే. సాధారణంగా ప్రెసిడెంట్స్ టీమ్ అని అంటారు దాన్ని. ప్రెసిడెంట్ టీమ్ లో నేను ఉంటాను. ఆ పక్క రూమ్ లోనే నేను ఉన్నాను ఆయనతో పాటు. నా పక్కన మనోహర్ గారు, తర్వాత నాగబాబు గారు, ఇట్లాగా వరుసనే ఉండే రూమ్స్. నా తలుపు కూడా కుట్టారు. మీరు బట్టలు వేసుకోవాలా, బయటికి తీసుకెళ్లాల్సి వస్తుంది. సరే అలాగే తీసుకుంది. అంటే అప్పుడు ఎవరో మాకు అక్కడ విశాఖపట్నం నేను పనిచేస్తున్నాను. నేను కూడా వీసీగా పనిచేశాను, వైస్ చైర్మన్ కూడా. చాలామంది తెలిసిన వాళ్ళు ఉంటారు నాకు. సో వాళ్ళు వచ్చి ఆయన ఏఎస్ ఆఫీసర్ మొన్న రిటైర్ అయ్యాడని చెప్తే, ఈ పోలీసు వైజాగ్ రిటైర్ అయ్యారా? లేదు, నేను మామూలుగా ఇక్కడ సెక్రటరీగా ఇక్కడ రిటైర్ అయ్యాను సెక్రటేరియట్లో. ఎప్పుడో ఇది నేను 2004 ఇష్యూ మాట్లాడుతున్నాను. నేను వీసీగా చేస్తున్న విషయం. సో అక్కడ తెలిసిన వాళ్ళు వచ్చి పోలీస్ తోటి అంటే కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. వాళ్ళు అయితే మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి మేము రాలేదు సార్ అని అన్నారు. అదేమిటి ఇప్పుడే కావాలన్నావు, ఇప్పుడే కదన్నావు, తలుపులు కొడుతున్నావు, ఇది ఖచ్చితంగా నువ్వు కరెక్ట్ కాదని ఆ రోజున ఆర్గ్యుమెంట్ కూడా జరిగింది. ఆ రోజున అరెస్ట్ చేయడానికి వాళ్ళు చేసిన సన్నాహాలు అంతా ఇంత కాదు. సుమారు 150 మందిని అరెస్ట్ చేశారు. కళ్యాణ్ గారు తలుపులు కూడా కొట్టారండి? కొట్టారు. ఆ సాహసం చేశారు కదా. అదే కదా. ఏమైంది సార్ అసలు ఆ రోజు? చాలా మందికి తెలియదు బయట. ఆ రోజున వచ్చి అందరూ కూడా తలుపులు కొట్టి బయటకు తీసుకొచ్చి అందరిని అరెస్ట్ చేయాలనే ఒక ఆలోచనకు వచ్చారు అందరూ. కళ్యాణ్ గారిది అంత తొందరగా తలుపు అయ్యి తీసి వారు అంత పకడ్బందీగా ఉంటారు, వారికి సిస్టమ్ అంతా. మిగిలిన వారిని తీసుకెళ్లి అరెస్ట్ చేశారు. ఈ నాయకులను తప్ప ఎవరు మన మనోహర్ గారు, నాగబాబు గారు, నన్ను
మెయిన్ టీమ్ వదిలేశారు, వాళ్ళను తప్ప మిగిలిన వారిని అందరిని తీసుకెళ్లి అరెస్ట్ చేశారు. బౌన్సర్స్ వాళ్ళని అక్కడి నుంచి పంపించేయడం, వాళ్ళ మీద నేనే కొట్టడం అది చేశారన్నారు. అందరినీ అక్కడి నుంచి తీసుకెళ్ళడం అయితే నేను చెప్పను. సో కొంతమందిని వదిలేయటం జరిగింది మమ్మల్ని. ఆ తర్వాత రోజు అక్కడ ఎవరిని మా కళ్యాణ్ గారిని అయితే బయటకు రానిలేదు. సో నేను అప్పుడు నాకు పిలిచి చెప్పారు, మీరు క్యారీ అవుట్ చేయండి, అందరూ చాలా మంది వచ్చేస్తుంటారు అక్కడ. ఇది 9 గంటలు మార్నింగ్ టైం, చాలా మంది డిసప్పాయింట్ చేయకండి, నా తరఫున మీరు గ్రీవెన్సెస్ తీసుకొని వారికి రిప్లై చేసి వారిని పంపించండి, తర్వాత మనం ఇంకో కార్యక్రమంలో తప్పనిసరిగా వారి వినతులన్నీ విందామని చెప్పారు. నేను ఆవేళ చేయటం జరిగింది. చాలా మంది జనం వెయిటింగ్ ఆయన కోసం, వారందరికీ చెప్పడమే సరిపోయింది నాకు, సార్ గురించి రాలేదని. ఎందుకంటే ఆయన చూడటానికి వచ్చేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, వినతులు ఇచ్చేవాళ్ళు, వాళ్ళకి నిజమైన ప్రాబ్లమ్స్, చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. కాకినాడలో మనకు ఆ ప్రాబ్లమ్స్ అన్ని ఆ రోజున విన్నాం మనం. విశాఖపట్నంలో ఉన్న ప్రాబ్లమ్స్, ల్యాండ్ ఇష్యూస్ ఆ రోజున విన్నాం. ఆ రోజున ల్యాండ్ డిస్ప్యూట్స్ అన్నీ ఉన్నాయనే సంగతి మనకు ఆ రోజు నుంచి తెలుసు. కాకినాడలో విషయాలు మనకి బియ్యం అక్రమ రవాణా గురించి మనకు ఆ రోజు నుంచి తెలుసు. ఇదేమో ఒక్క రోజులో చాలా ఉపయోగపడింది ఇది తప్పనిసరిగానండి. ఇవన్నీ కూడా ట్రాక్ రికార్డు ఉంది, ఇవన్నీ కూడా ఆయన తర్వాత కూడా స్టడీ చేసుకోవడం కూడా చేస్తారు. ఆయన తర్వాత కూడా ఈ వినతులన్నీ కూడా లిస్ట్ చేసుకుని ఆయనకి ఇచ్చి అవన్నీ కూడా ఒక బండిల్ కింద చేసిస్తే ఆయన తీరిక సమయంలో చూస్తూ ఉండే పరిస్థితి కూడా ఉండేది. ఓకే, ఇలాంటి ఇది కూడా ఉంది. ఆయనకి పూర్తిగా ఇచ్చిన వినతులన్నీ కూడా ఎందుకు ఏమిటి అనే విషయాలు కూడా కనుక్కుంటుండేవారు. ఓకే సార్, ఆ రోజు జనవాణి కార్యక్రమంలో వాళ్ళు ఇబ్బంది పడకూడదు, మీరు కార్యక్రమం చెయ్యండి అని చెప్పి మిమ్మల్ని పంపించారు. వాళ్ళు నాయకులు అరెస్ట్ అయ్యారు, నాన్ బెయిలబుల్ కేసెస్ పెట్టారు, జైలుకి కూడా వెళ్ళిపోయిన పరిస్థితి చాలా మంది. వాళ్ళ గురించి ఆ రోజు ఆయన ఏమైనా ఇబ్బంది పడడం? చాలా ఇబ్బంది పడ్డారండి. ఆయన అక్కడి నుంచి కదలలేదు. వారిని బయటకు వచ్చే వరకు కూడా ఆయన అక్కడి నుంచి మూవ్ అవ్వడానికి ఇష్టపడలేదు. ఆయన అక్కడ మీటింగ్ జరగనీయకుండా ఆయన్ని వెనక్కి పంపించడం జరిగింది ఆ రోజున ప్రభుత్వం. తప్పనిసరి పరిస్థితుల్లో ఇంకా మనం అక్కడ జనవాణి కండక్ట్ చేయటానికి అవకాశం లేక ఆయన వెనక్కి వచ్చేయటం జరిగింది. ఏమన్నారు సార్ ఆ రోజు? ఏమన్నా దీన్ని కూలకొట్టడానికి ఈ రకంగా మనం ముందుకు వెళ్ళాలని ఆ ఫైర్ కానీ, ఆ కోపం కానీ, ఆవేదన కానీ చాలా ఇబ్బంది పడ్డామండి మేమందరం ఇబ్బంది పడటం ఒక ఎత్తు అయితే, వారిని బయటకు రానియకుండా చేయటం అనేది చాలా అన్యాయం. చాలా మంది పబ్లిక్, మీకు తెలుసో తెలీదు, ఆ రోజున రోడ్ మీరు బీచ్ రోడ్ మీద నిలబడి అక్కడ రాత్రి పగలు అక్కడే నిలబడ్డారు. ఆయన ఎక్కడో గ్లాసుల్లోంచి మాకు అందరికి కనపడతా ఉండేవారు. అందరిని కూడా వాళ్ళు అక్కడి నుంచి ఎంత క్లీన్గా ఉన్నారంటే ఏ రూమ్ లో ఎవరున్నారో కూడా వాళ్ళు అబ్జర్వ్ చేసే ఎంతమంది జనం అక్కడ. అసలు అది వీలవుతుందా? ఎవరికైనా వీలవుతుందా నాకైతే తెలీదు. బట్ నేను ఎవరిని అంతలా చూడలేదు నేను. సో ఆ రోజే జనాలు డిసైడ్ అయ్యారంటారా? తప్పనిసరిగానండి. ఆయనకున్న ఆ ప్రజాదరణనే బట్టే చెప్పొచ్చు అండి మనం. అప్పటి నుంచే ఆయన తప్పనిసరిగా ఈయన స్ట్రైక్ రేట్ ఎంత ఉంటుంది అనేది మాకైతే ఉంది నమ్మకం. దాంట్లో ఎలాంటి అనుమానం అయితే అసలు లేదు. సార్, మీరు అధికారంలో ఇప్పుడు ఉన్నారు. అధికారంలో ఉన్నవారికి ఆ వ్యత్యాసం ఏంటి సార్? అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఒక రకంగా చెప్పచ్చు. నేను అధికారిగా ఇష్యూల మీద కాన్సన్ట్రేట్ చేసేవాళ్ళం. ఇష్యూల మీద అంటే మేజర్ టాపిక్స్, ఇష్యూస్ మీద మా కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఒక రాజకీయవేత్తగా వ్యక్తుల మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది. దట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ యాక్చువల్గా. నాకు అర్థమైంది ఏంటంటే, ఇక్కడ వ్యక్తులతో డీల్ చేయాలి నేను ఒక రాజకీయవేత్తగా, అంతేగాని బ్రాడ్ ఇష్యూల మీద డీల్ చేస్తానంటే వీలు కాదు. అవును, బ్రాడ్ ఇష్యూల మీద కూడా చేయాలి, బట్ వ్యక్తులతో డీల్ చేయాలి ఇక్కడ. దట్ ఈస్ ద డిఫరెన్స్. అక్కడ ఒక అధికారిగా ఏ వ్యక్తి అనే మాట అసలు పట్టించుకోమా. అవును, బ్రాడ్గా ఒక ఇష్యూ మీద వెళ్ళిపోతూ ఉంటాం. ఇక్కడికి వచ్చిన తర్వాత వ్యక్తులు ముఖ్యం, అలాగే ఇష్యూలు కూడా ముఖ్యం. సార్, ఒక ఐఏఎస్ అధికారిగా ఒక జిల్లా మొత్తం మీ చేతుల్లో ఉంటుంది, కొన్ని లక్షల మందికి మీరు ఆన్సరబుల్. బట్ ఇక్కడికి వచ్చేసరికల్లా ఇదంతా మీరు చెప్పినట్లుగా కంప్లీట్ డిఫరెంట్. ఎవడు ఎక్కడి నుంచి ఎటు నుంచి ఎలా పొడుస్తాడో తెలియదు. ఆ పోట్లన్నింటినీ తట్టుకొని నిలబడాలి. ఎందుకురా బాబు నేను ఇక్కడికి వచ్చాను, ప్రశాంతంగా రిటైర్ అయిపోయి నా జీవితం నేను చేసుకుని ఏమో సూచనలు సలహాలు ఇస్తే వాళ్ళకి ఇచ్చేస్తే సరిపోను కదా అన్న సమయం ఏమైనా వచ్చిందా? అలాంటి ఆలోచనలు రాలేదండి నాకు. ఎందుకంటే ఇది మీరు అన్న తర్వాత ఇలాగా జరుగుతుండగా మా
ప్రస్థానం జనవాణి కార్యక్రమం అనేది. ఒక పాయింట్లో వారు ఏమన్నారంటే మనం అందరం కూడా అసెంబ్లీకి వెళ్లాల్సి ఉంటుంది వరప్రసాద్ గారు అని అన్నారు. నాకు బిగినింగ్లో ఇమ్మీడియట్గా స్ట్రైక్ కాలేదు, కానీ నాకు స్లోగా నాకు అర్థమైందంటే అందరం కంటెస్ట్ చేద్దామనే ఆలోచన అయితే సార్లో వచ్చింది. అలాగే సార్ అని చెప్పి అది స్లోగా ఎక్కడికి వెళ్ళాలి ఏమిటనే దానికి అఫ్ కోర్స్ లేటర్ ఆన్ క్లారిటీ వచ్చింది. మీరన్న ప్రశ్నకు సమాధానం, నేను రాజుల్లో నేను వచ్చి నా ఎలక్షనీరింగ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా జనాలతో మమేకమై నేను ముందుకు పోతున్నాను. కారణం ఇక్కడ ఒకటి ఏంటంటే, నేను మా ఊరికి వచ్చాను. మా ఊరికి వచ్చిన మా ఊరు సమస్యలు నాకు బాగా తెలుసు. నేను ఆల్మోస్ట్ డిగ్రీ వరకు ఇక్కడే చదువుకున్నాను. ఓకే. సో జనంతో కానీ ఉన్న సమస్యలు కానీ నాకు తెలిసినవి కొత్తగా ఏమో లేదు. కాదంటే డిగ్రీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఆంధ్ర యూనివర్సిటీ, అక్కడి నుంచి ఉద్యోగం, దానికి ప్రయత్నం, ఉద్యోగం, అలా బయటకు రావటం అయింది తప్ప మళ్ళీ వెనక్కి వచ్చిన తర్వాత నాకు ఒక ఆపర్చునిటీ వచ్చింది జనంతో మళ్ళీ కలవటానికి. మీ ఊరికి? మా ఊర్లో వాళ్ళకి. అప్పటికే నాకున్న అభిప్రాయం బయట నుంచి, రాజకీయ పరంగా చాలా సమస్యలు ఉన్నాయి ఇక్కడ. ఒకటి, ఇక్కడ రాజకీయవేత్తలు కూడా ఈ సమస్యలను సరిగా డీల్ చేయట్లేదన్న ఆలోచన కూడా నాలో ఉంది. సో కాస్త నెగ్లెక్ట్ యాటిట్యూడ్ ఉంది పొలిటికల్గా. దీన్ని సాల్వ్ చేయాలి. అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డ్రింకింగ్ వాటర్ అనేది మేజర్ ప్రాబ్లం ఇక్కడ మాకు. డ్రైనేజ్ అనేది ఇంకొక మేజర్ ప్రాబ్లం ఇక్కడ. మీరు చూసినట్టయితే అంత గ్రీన్గా కనిపిస్తుంది, లోపలికి వెళ్తే అంత ఇబ్బందులే. నీళ్ళు లేవండి, భూగర్భ జలాలన్నీ కూడా కలుషితం అయిపోయింది ఈరోజు. ఏంటి సార్ రీజన్? మొత్తం డ్రైన్స్ అన్నీ కూడా ఉప్పు నీటితో నిండిపోయింది. ఓకే. అంటే వెనకాల నీళ్లు సరిగా మెయింటెనెన్స్ లేదండి. 10-20 సంవత్సరాల నుంచి పట్టించుకోవట్లా. మీకు ఆశ్చర్యకరమైన సంగతి ఇది. నాకు కూడా ఆశ్చర్యం అనిపించింది. ఇది ఇంతకాలం నేను కలెక్టర్గా చేసిన, లేకపోతే నేను సెక్రటరీగా చేసిన, నాకు ఇది అర్థం కాల. ఒక పెద్ద డ్రైన్ని పూర్తిగా చెరువులుగా కన్వర్ట్ చేస్తారు. చెరువులుగా ఒక డ్రైన్ని చెరువులుగా మలిచారు ఇక్కడ. ఎవరండి? ఏ ప్రభుత్వంలో ఎవరు చేశారు? ప్రభుత్వాలు అంటే ఈ ప్రభుత్వం కాదా? అది 10 నుంచి 20 సంవత్సరాలుగా జరుగుతుంది. ఓకే. గత ప్రభుత్వంలో ఇంకొంచెం ఆజ్యం పోసారు, దానికి అగ్నికి ఆజ్యం పోసినట్టుగా ఇంకెక్కువ అయింది. మీరు ఆపాకవారా ఆజ్యం పోసింది? మీ మాజీ? నేను వ్యక్తుల మీద ఎప్పుడు సాధారణంగా ఇంతవరకు ఎప్పుడు నేను కాన్సన్ట్రేట్ చేయలేదు. ఎందుకంటే నేను ఇక్కడ రాజకీయంలోకి వచ్చింది నేను వ్యక్తుల కోసం రాలేదు. సార్, అధికారంగా ఉన్నప్పుడు పరిస్థితి వేరు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వ్యక్తుల మీద చేయకపోయినా మీరింత కూల్గా సౌమ్యంగా ఉన్నా ప్రజలు యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉంటుంది. ఈయనేంటి ఇంత సైలెంట్గా ఉన్నారని? నేను వచ్చిన తర్వాత కూడా నేను సమస్యల మీద మాట్లాడాను. వ్యక్తుల్ని క్రిటిసైజ్ చేయడానికి నేను ఎప్పుడు కూడా సాహసం. వ్యక్తులు కదా, వాళ్ళు చేసిన తప్పులను అయితే బయట పెట్టాలి కదా. నేను నెగిటివ్ ఎప్పుడు కూడా టేకప్ చేయలేదండి ఇంతవరకు. ఈ రోజు వరకు నెగ్గడం వరకు ఒక ఎత్తు అయితే, నెగ్గిన తర్వాత ఇంకొక ఎత్తు. నెగ్గేంత వరకు కూడా నేను ఎవరు వ్యక్తుల గురించి మాట్లాడలేదు, విషయాల గురించి, సమస్యల గురించి మాట్లాడాను. నాకు తెలుసు, మా కాన్స్టిట్యున్సీ పల్స్ తెలుసు నాకు. వాళ్ళందరూ కూడా చూస్తుంది ఏంటంటే